హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈ వీడియోలో అర్ధనారీశ్వర వత్తి 365 పోగులు అర్ధనారీశ్వర వత్తులు ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చూడండి, మామూలుగానే మనము ఈ దారాన్ని ఇలా తీసుకోండి, శుభ్రం చేసుకొని బట్టి ఇలా తీసుకున్నటువంటి దారాన్ని ఒక అట్టకు కానీ పుస్తకానికి కానీ చుట్టుకోండి. నేనైతే ఇలా చుట్టాను. ఇవి 50 పోగులు అన్నమాట. చూడండి, 50 పోగులు చుట్టాను. దీన్ని ఇలా తీసేసి మధ్యలో కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇవి చూడండి 50 పోగులు అన్నమాట. చక్కగా వీటిని మెలికలు లేకోకుండా తీసేసుకొని, చూడండి, దీన్ని మెలికలు లేకుండా తీసుకొని దీన్ని 4 ముక్కలు చేసుకోండి. 1 2 3 4 అంటే 4 50లు 200 పోగులు అన్నమాట. ఇవి 200 పోగులు. దీన్ని ఇలా పట్టుకొని చివర కొంచెం అట్లా మెలిపెట్టేయండి. ఒక రేఖలాగా వస్తుంది. అట్లాగే ఇంకొకటి 1 2 3 4 అంటే ఇవి ఒక 200 పోగులు. దీన్ని చక్కగా సాఫ్ చేసుకొని ఈ చివర్లు మెలిపెట్టేసేయండి. అంటే 200 400 పోగులు అన్నమాట. మనకి 365 పోగులకి ఎక్కువైనా పర్లేదు, తక్కువ వేయకూడదు అంటారు కాబట్టి నేను 400 పోగులు వేసాను. చూడండి, ఇట్లా ఒక దాంట్లో ఒకటి ప్లస్ లాగా పెట్టేసి ఈ అడుగున ఉన్నటువంటి దాన్ని ఇలా పట్టుకొని కొంచెం దూరం తీసుకొని దీన్ని పైన ఇలా పెట్టి నలిపి తర్వాత ఈ 2 కసులు కూడా పెట్టుకొని మళ్ళీ కొంచెం దూరం పెట్టేసి ఇది కూడా ఇలా నలిపేసేయండి. చూసారా, ఒక దాంట్లో ఒకటి అర్ధనారీశ్వరులు కలిసి ఉన్నట్టుగా మనకి ఒత్తి వచ్చింది. దీన్ని విడిపోకుండా చక్కగా కొంచెం గంధం వేసేసి దీన్ని నలిపేస్తే చక్కగా గట్టిగా అయిపోతుంది. చూడండి, ఇవి దాదాపు మనం 400 పోగులు వేసాం. ఇట్లా పెట్టి వెలిగిస్తే అటు ఒక ఒత్తి ఇటు ఒక ఒత్తి చాలా అందంగా వస్తుంది. చూడండి, ఇది అర్ధనారీశ్వర వత్తి. చూడండి, చక్కగా 2 ముఖాలుగా ఉంటుంది. ఒక దాంట్లో ఒకటి పెన వేసుకొని ఉంటుంది. అర్ధనారీశ్వర వత్తి ఎంత అందంగా వచ్చిందో చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.